హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఈ వీక్లో చాలానే మూవీస్ రిలీజ్ అయినాయి. అలాగే కొన్ని ట్రైలర్స్ వచ్చాయి, కొన్ని గ్లిమ్సెస్ వచ్చినాయి, సాంగ్స్ వచ్చినాయి, ఇక కొన్ని మూవీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసాయి ఫ్రెండ్స్. మరి ప్రతి మూవీ అప్డేట్స్ మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఫస్ట్ ఈ వీక్లో రిలీజ్ అయిన మూవీస్ గురించి మాట్లాడుకుందాం. యాత్ర 2 ఈ మూవీ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్ మూవీ. ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పీక్స్లో ఉంది అసలు. అండ్ జీవా గారి యాక్టింగ్, మమ్ముట్టి గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. మూవీ స్టోరీ ఆల్రెడీ మనందరికీ తెలుసు. ఇదొక పొలిటికల్ బ్యాక్డ్రాప్ మూవీ, చాలా బాగుంది. అండ్ సెకండ్ మాస్ మహారాజా రౌజీజన్న ఈగల్ మూవీ. ఈ మూవీని చాలామంది థియేటర్లో చూశారు. డే 1 కన్నా డే 2 మంచి కలెక్షన్స్ వచ్చాయి ఫ్రెండ్స్ ఈ మూవీకి. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ యాక్షన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ ఆ లవ్ ట్రాక్ బాగుంది, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది ఫ్రెండ్స్. మరి థియేటర్లో ఎంతమంది మూవీని చూసారో కామెంట్ చేయండి. చూడకపోతే ఒకసారి మూవీకి అయితే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. మూవీ అయితే మీకు నచ్చుతుంది. ఈగల మూవీకి పార్ట్ 2 యుద్ధకాండ అనేది వస్తుంది ఫ్రెండ్స్. చివరి వరకు మిస్ కాకుండా చూస్తే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇక థర్డ్ రిలీజ్ అయిన మూవీ అంటే అది రజనీకాంత్ గారి లాల్ సలా మూవీ. ఇటువంటి స్టోరీస్ ఎన్నో వచ్చాయి, కానీ ఈ మూవీ ఒక ఊరు, ఆ ఊరిలో క్రికెట్ మ్యాచ్ వల్ల 2 మత కొలుపు వాళ్ళు గొడవ పడతారు. లాస్ట్కి కలిసారా లేదనేది మనకి మూవీలో చూపిస్తారు. అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఫ్రెండ్స్ మూవీ. మన ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కూడా అంతగా ఉండదు. రజనీకాంత్ గారి యాక్టింగ్ అయితే అంతగా అనిపించదు ఫ్రెండ్స్. దీని మీద జేఆర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అసలు. ఆ మూవీలో తన యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఎలివేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ మూవీ అంతగా బాగాలేదు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ట్రూ లవర్. ఈ మూవీ ట్రైలర్ ఈ వీక్లోనే రిలీజ్ అయింది. ట్రైలర్ చూసాక నాకు బేబీ అండ్ ఒక లవ్ టుడే మూవీస్ గుర్తొచ్చాయి. అందుకే మూవీకి వెళ్ళా. మూవీ కొద్దిగా మంచిగానే ఉంది ఫ్రెండ్స్, బాగుంది, చూడటానికి అయితే పర్లేదు ఫ్రెండ్స్. ఈ మూవీ ట్రైలర్ చూసాక ఈ మూవీకి అయితే వెళ్ళడం జరిగింది. నిన్న ఈ మూవీ రిలీజ్ అయింది. ఆల్రెడీ మన ఛానల్లో రివ్యూ కూడా చేసాం. పైన కానొస్తున్న లింక్ అయితే ఓపెన్ చేయండి. ఈ మూవీ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు మూవీకి వెళ్ళండి. అండ్ లవర్స్కి ఈ మూవీ బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. మూవీ చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీక్లో రిలీజ్ అయిన ట్రైలర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ రాజధాని ఫైల్స్. మొన్న రీసెంట్గా మనం యాత్ర 2 చూసాం, మూవీ బాగుంది. అండ్ ఇప్పుడు రాజధాని ఫైల్స్ ఈ మూవీ నెల 15వ తారీఖున రిలీజ్ అవుతుంది. మన జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాక ఏం చేశారు అనేది ఈ మూవీలో చూడబోతున్నాం. ట్రైలర్ చూస్తుంటే కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉంది, చూడాలి. ఈ మూవీ చూసాక మన ఛానల్లో రివ్యూ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ట్రైలర్ చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ ఒక గ్లిమ్స్ వచ్చింది ఫ్రెండ్స్. అది కూడా మన టిల్లు అన్న బర్త్డేకి డీజే టిల్లు స్క్వేర్ మూవీ నుంచి గ్లిమ్స్ రిలీజ్ అయింది, చాలా బాగుంది. అండ్ ఈ మూవీ నుంచి ట్రైలర్ని ఈ నెల 14వ తారీఖున రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీం అఫీషియల్గా తెలియజేశారు. మరి టిల్లు స్క్వేర్ మూవీ ట్రైలర్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఫుల్ వెయిటింగ్ ట్రైలర్ కోసం. ఈ మూవీ మార్చి 29th అయితే రిలీజ్ అవుతుంది. ఫుల్ వెయిటింగ్ ఈ మూవీ కోసం. అలాగే మొన్న సిద్ధు అన్న బర్త్డేకి తను నడుస్తున్న న్యూ మూవీ జాక్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది, చాలా బాగుంది. ఈ మూవీ డైరెక్టర్ మన బొమ్మరిల్లు భాస్కర్. వీళ్ళ కాంబోలో వస్తున్న జాక్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. పోస్టర్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాడు మన సిద్ధు అన్న. టిల్లు స్క్వేర్ మూవీ కోసం ఫుల్ వెయిటింగ్ అండ్ జాక్ మూవీ కోసం కూడా ఫుల్ వెయిటింగ్ ఫ్రెండ్స్. అలాగే తెలుసు కదా మూవీ నుంచి తన బర్త్డేకి ఒక చిన్న గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఈ గ్లిమ్స్ అయితే చాలా బాగుంది. అండ్ లుక్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. ఆ హెయిర్ స్టైల్ కానివ్వండి, ఆ డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుంది. అండ్ తమనన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొద్దిగా బాగుంది ఫ్రెండ్స్. రీమేక్ చేయకుండా మంచిగా కొట్టాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మూవీపై. చూద్దాం మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో. అండ్ రీసెంట్గా మనందరి ఫేవరెట్ డైలాగ్ మస్తు షేడ్స్ ఉన్నాయి రా అనే డైలాగ్ ఉండదు కదా, ఆ టైటిల్ మీదే ఒక మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ ఆ మూవీ నుంచి నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఫ్రెండ్స్. ఈ మూవీ ఈ నెల 23న రిలీజ్ అవుతుంది. ఫుల్ వెయిటింగ్ ఈ మూవీ కోసం. అండ్ ఈ ట్రైలర్ మన నిఖిల్ అన్న లాంచ్ చేశాడు. అలాగే సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే ది ఫ్యామిలీ స్టార్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. అసలు సిద్ధు శ్రీరామ్ గారు పాడిన సాంగ్ అయితే వేరే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. గీతా గోవిందం మూవీలో సాంగ్స్ గుర్తొచ్చాయి, అలా ఉంది ఈ మూవీ సాంగ్ మాత్రం. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఒకసారి చూసేయండి. అలాగే గోపీచంద్ అన్న భీమా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ మన గోపీచంద్ అన్న లుక్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. ఈ మూవీతోనన్నా హిట్ కొడతాడని కోరుకుంటున్నా. మొన్న రామబాణ మూవీ ఫ్లాప్ అయింది, భీమా మూవీతో హిట్ కొడతాడు అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడ ఉంది రాక్షసుని వేటాడి బ్రహ్మ రాక్షసుడు. అలాగే మన సందీప్ కృష్ణ నడుస్తున్న న్యూ మూవీ ఊరు పేరు భైరవకోన. ఈ మూవీ నుంచి నిన్న హరం హర సాంగ్ అయితే రిలీజ్ అయింది. సాంగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఫ్రెండ్స్. అలాగే ఈ మూవీ ఈ నెల 16వ తారీఖున రిలీజ్ అవుతుంది. 14వ తారీఖు నుంచే ఈ మూవీ ప్రీమియర్ షోస్ అయితే వేస్తున్నారు. మూవీ చూశాక ఖచ్చితంగా మన ఛానల్లో రివ్యూ వస్తుంది. ఫుల్ వెయిటింగ్ అసలు ఈ మూవీ కోసం. ఇప్పటికే చాలా టైం పోస్ట్ పోయింది ఈ మూవీ, ఫుల్ వెయిటింగ్. అండ్ మన పవర్ పవన్ కళ్యాణ్ అన్న ఓజీ మూవీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. పోయిన వారం మనం చెప్పాం సెప్టెంబర్ 20 మూవీ రిలీజ్ అవుతుందని. అండ్ ఈ వారంలో ఒక పోస్టర్ రిలీజ్ చేసి ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు. అండ్ ఈ పోస్టర్ బాగుంది, లుక్స్ కూడా చాలా బాగుంది. అక్కడ 7లో కత్తి పెట్టారు, బాగుంది ఫ్రెండ్స్. కానీ మన పవన్ కళ్యాణ్ అన్న చేతిలో గ్లాస్ పెడతాం, అది ఒక్కటే నచ్చలా. మిగతాదంతా చాలా అంటే చాలా బాగుంది. పోస్టర్పై మీ కామెంట్ ఏంటో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అలాగే విశ్వక్సేన నడుస్తున్న న్యూ మూవీ గామి. ఈ మూవీ నుంచి మొన్న పోస్టర్ రిలీజ్ చేసి
అందులో మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ మూవీ రిలీజ్ వచ్చేసరికి మార్చి 8న. మరి అదే రోజున గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వస్తుంది కదా అంటారా, ఆ మూవీ పోస్ట్పోన్ చేస్తున్నారు. అందుకే ఈ గామి మూవీని అయితే తీసుకొస్తున్నారు మూవీ టీం. మరి మూవీ రిలీజ్ డేట్పై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక ఎంతగానో వెయిట్ చేస్తున్న వ్యూహం మూవీ అయితే ఈ నెల 23వ తారీఖున రిలీజ్ అవుతుంది. అండ్ శపథం మూవీ మార్చి 1st రిలీజ్ అవుతుంది. ఫుల్ వెయిటింగ్ ఫ్రెండ్స్ ఈ వ్యూహం మూవీ కోసం. ఎందుకంటే ఇప్పటికే 3 times పోస్ట్పోన్ చేశారు. నవంబర్లో పార్ట్ 1 రావాలి, పార్ట్ 2 జనవరిలో రావాలి. మరి ఎందుకు పోస్ట్పోన్ చేశారో వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే ఇక్కడ ఉంది రామ్ గోపాల్ వర్మ, ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తారు. అండ్ లాస్ట్ అప్డేట్, మన హనుమాన్ మూవీ 25 daysలో 300 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్ ఫ్రెండ్స్. టాప్ 10 మూవీస్లో మన హనుమాన్ మూవీ ఉంటుంది. అండ్ యూఎస్ఏలో టాప్ 5 మూవీస్లో హనుమాన్ మూవీ ఉంది. ఇక ఈ వీక్లో రిలీజ్ అయిన మూవీ అప్డేట్స్లో నాకు బాగా నచ్చింది ఓజీ మూవీ రిలీజ్ డేట్ అండ్ హనుమాన్ మూవీ 300 కోట్ల గ్రాస్ రాబట్టింది. అండ్ ఒక మూవీ బాగా నచ్చింది ఫ్రెండ్స్, ఈగల్ మూవీ. ఆ మూవీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మూవీని చూడకపోతే ఖచ్చితంగా మూవీకి అయితే వెళ్ళండి, మీకు కూడా మూవీ నచ్చుతుంది ఫ్రెండ్స్.